అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను ఈరోజు ఆంజనేయ రాజు గారితో ఉన్నాను. హెర్బల్ వాలీ ఫామ్లో అయితే ఈరోజు రావడం జరిగింది. సో చాలా మందిలో కీళ్ళ నొప్పులు, రొమటైడ్ ఆర్థరైటిస్, బోన్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు కదా. మరి పెద్దవాళ్ళలో కాకుండా చాలా చిన్న ఏజ్లో కూడా ఈ నొప్పులు అనేవి వస్తున్నాయి. మరి మన ఆయుర్వేదంలో ఈ కీళ్ళ నొప్పుల నుంచి బయటపడే మార్గం ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, రూట్ కాజ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. జనరల్గా మీరు చూసే పేషెంట్స్లో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ అప్పటికి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళ ఏజ్ ఎంత ముందుకు వచ్చింది అంటారు? ఒక 10 నుంచి 20 ఏళ్ళు ముందరకు వచ్చిందమ్మా. 20 ఏళ్ళు ముందుకు వచ్చేసిందా? ఇది వరకు ఏంటంటే 60-70 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, కాళ్ళ నొప్పులని అనేవారు. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచే మొదలైపోయిందమ్మా. అది మోకాళ్ళ నొప్పులు అని చెప్పడంలో చాలా మంది ముందుంటున్నారు. ఇంకా ఇప్పుడు చెప్పాలి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చింది కదమ్మా. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక 4 లక్షలైనా 6 లక్షలైనా 8 లక్షలైనా 2 కాళ్ళు మార్పించేసుకుంటే ఇంకా నొప్పి లేకుండా తిరిగేచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎవ్రీ 10 ఇయర్స్కి చేసుకోవాలనేది కూడా చెప్తున్నారు డాక్టర్లు. కొన్ని ఏమో ఇంకా కాస్ట్లీ అయితే కొంచెం టైము ప్రొలాంగ్ అవ్వచ్చు. పూర్వం మరి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లేనప్పుడు ఏం చేశారమ్మా, మందుల మీద ఆధారపడే జీవితాన్ని గడిపారు కదా. ఇప్పుడు ఉంది కాబట్టి ఏమాత్రం నొప్పి వచ్చినా డబ్బులు ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అలాగే 2-3 సార్లు చేయించుకున్నాక అది పని చేయకపోతే ఏమవుతారమ్మా. అలాగే అన్నిసార్లు ఆపరేషన్ ఒక చోట చేయడం అనేది చెడ్డని డాక్టర్లే చెప్తారు. అలాగే ఏజ్ ముదిరిపోయిన తర్వాత, ఓపిక తగ్గిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా ఉపయోగం లేకపోవచ్చు. అందుచేత ఏంటంటే ఎంతసేపు మనం మెడిసిన్ వాడుకుంటా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది వాడుకుని కొంతవరకు ప్రొలాంగ్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం కానీ లేకపోతే శాశ్వతంగా తగ్గించుకోవడం కూడా జరగవచ్చు. అలానే అందరికీ తగ్గుతుందని కూడా చెప్పలేదమ్మా. శాశ్వతంగా తగ్గుతుంది అనే మాట ఎట్టి పరిస్థితిలో మనం చెప్పలేం. ఎందుకు అంటే కొంతమంది మాకు ఫోన్ చేసి అడుగుతారమ్మా, మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, నేను దేవుడిని కాదు, దేవుడు అయితే నీకు గ్యారంటీ ఇవ్వగలడు. మీరు మందు వేసుకోపోయినా డాక్టర్దే తప్పు, మీరు సరిగ్గా వాడకపోయినా డాక్టర్దే తప్పు, ఆయన చెప్పినట్టు ఫిజియో చేయించుకోపోయినా ఇంకోటి చేయించుకోపోయినా డాక్టర్దే తప్పు. అందరూ డాక్టర్ నేను తగ్గుతాయన్నా ఎందుకు తగ్గలేదని అడుగుతారు. అలా కాకుండా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకోవాలమ్మా. ఈ D3 B12 అనేది మొత్తం అన్ని ఏజ్ గ్రూపుల్లోని తక్కువే ఉంటుంది. ఎండలోకి వెళ్ళకపోవడంలో కానీ లేకపోతే భూమిలో సారం లేకపోవడం వల్ల, మనం తినే ఆహారంలో ఆ 2 విటమిన్లు లేకపోవడం వల్ల అవనివ్వండి. D3 B12 కావాలంటే అనేక రకాల ఆహార పదార్థాలు కూడా ఉన్నాయమ్మా. కానీ అందులో ఉందా లేదా అనేది, ఎంతవరకు ఉంటుందా అనేది మనం చెప్పలేం. అదే సీ ఫిష్ లాంటిది, లేకపోతే బయట న్యాచురల్గా దొరికిన మీట్ కానీ, ఈ మూలికలు కానీ, పల్సెస్ కానీ ఇలాగ న్యాచురల్గా పండినట్లు ఉండొచ్చు. అటువంటి ఆహార పదార్థాలు ఆర్గానిక్ అంటాం, న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. ఇలాంటి అదృష్టవశాత్తు మనకి జెన్యున్గా ఇవ్వగలిగిన వాళ్ళు ఉండి మనం పర్చేజ్ చేసుకుని అవి వాడగలిగితే కనుక మీ శరీరంలో ఉన్న ధాతు లోపాలనే తగ్గడం వల్ల కూడా తగ్గుతాయమ్మా. అలా కాకుండా ఈ పెయిన్స్ అనేది వాత వ్యాధి అంటాం అనమాట. ఈ వాత వ్యాధి అంటే ఇన్ని రకాల వాతాలు శరీరంలో ఇంకా ఏ రకమైన జబ్బుకి ఉండవమ్మా. 84 రకాల వాత వ్యాధులు ఉంటాయి, 84 రకాల కీళ్ళ నొప్పులు ఉంటాయి. మజిళ్ళు అవ్వచ్చు, నరాలు అవ్వచ్చు, కీళ్ళు అవ్వచ్చు, 84 రకాలమ్మా. దాన్ని గుర్తించాలి. వీళ్ళకి పలానా నొప్పి కాబట్టి పలానా మందే వీళ్ళకి పనిచేస్తుంది అనేది మనం తప్పనిసరిగా దాన్ని చేసుకుని ఇస్తే తప్ప ఆ మెడిసిన్ తగ్గదనమాట. అందుకేం చేస్తామంటే కొన్నాటిలో అద్భుతమైన ఫార్ములాలు రాసి ఉంచుతాయమ్మా. పూర్వకాలం 1000 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాల్లో ఎన్నో రకాలు అద్భుతాలు ఉంటాయి. అంటే 80 వాత వ్యాధులకి పనిచేసే ట్యాబ్లెట్ అని, 80 వాత వ్యాధులకి పనిచేసే ఆయిల్, 80 వాత వ్యాధులకి పనిచేసే చూర్ణాలు ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకు అలాంటివి మనకి ఒకటి ఉందమ్మా. ఇది వాత వజ్ర, దీని పేరు. వాతాన్ని వజ్రం లాగా హరిస్తుంది అనమాట. అంటే వజ్రం అంతా గట్టిగా చేస్తుంది మళ్ళీ మీ శరీరాన్ని. వాతాలన్నిటిని కూడా తగ్గిస్తుంది అని అర్థం అనమాట. దీంతో పాటు మన దగ్గర ధాతు వృద్ధి లేహ్యం అని ఒకటి ఉందమ్మా. ఈ రెండాట్ల కాంబినేషను. ఇంకా బ్లడ్లో కనుక వాతం ఎక్కువ ఉన్నట్టయితే హెర్బా ధాతు అని చిన్న ట్యాబ్లెట్ ఉంటుందమ్మా, మిరియం గింజలాగా. అది బాటిల్లో మేము ఇస్తే ఆ మట్టిలో కూడా సరిపడి ఉండవు. అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్
ఇంత పైసలు తీసుకున్నారు అసలు మాకు ట్యాబ్లెట్లు కనపట్టలేదు, కానీ కనపట్టలేదని రెండోది వేసుకోకుండా చాలా ప్రమాదం అది, అంత పవర్ఫుల్ కాబట్టి అంత చిన్న డోస్ చేసామంటాం. ఆయుర్వేదంలో చిన్న ఆవగింజ అంత వేసుకుంటే డోసులు కూడా ఉంటాయి అమ్మా, ఇది చేయలేక మేము చెయ్యం. చిన్న ఆవగింజ అంటే ఎలా చేయాలి, మాత్ర చేయడం కుదరదు. అది ఏదైనా ఇప్పుడు కొత్తగా ఈ ఇంజెక్షన్ టైప్లో వచ్చినాయి కాబట్టి అంత చిన్న డోస్ చేయగలన్నమాట. బహుశా 2 mgో 3 mgో ఉంది, అసలు ఎలా చేయగలమండి, అది ఇంపాసిబుల్ అనమాట. దాంట్లో ఇంకో మెటీరియల్ ఏదైనా కలిపి చేయాలి, లేకపోతే అంత చిన్న మాత్ర కూడా వితిన్ అవర్స్లో పనిచేసి ఉంటాయి. అంచేత ఏంటంటే ఏదో ఆయుర్వేదంలో అంత చిన్న మాత్ర ఉంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందని అనుకోక్కర్లేదు. అది కూడా ఏం చేస్తాం అంటేనండి, మంత్లీ 25 days ఇస్తాం, ఒక 5 days మళ్ళీ గ్యాప్ ఇవ్వాలన్నమాట. అలాగా అనేక రకాల ట్యాబ్లెట్లు అలాగే లేపనాలు ఉంటాయమ్మా బయట పెయిన్ రిలీఫ్కి, పైనుంచి రాసి లోపలికి కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ వాతం అనేది పోయి ఆ వాత వ్యాధుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందండి. అలాగే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు వస్తారు, సార్ అలోపతి డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఇంకా దీనికి మందు లేదు, మీ జీవితాంతం మెయింటైన్ చేసుకుని మందులు వాడుకోవడమే అని చాలామంది చెప్తున్నారని కంప్లైంట్ చేస్తారు మా దగ్గరికి వచ్చి. వాళ్ళకి చెప్తామమ్మా ఆయుర్వేదంలో అన్నీ ఉన్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజులు తగ్గించడానికి కూడా అనేక రకాల మందులు ఉన్నాయి, కానీ మీరు పాజిటివ్ థింకింగ్లోకి వచ్చి దాని మీద నమ్మకంతో ప్రేమగా వేసుకుని మేము చెప్పిన పథ్యం కనుక పాటిస్తే తగ్గడానికి ఆస్కారం ఉందని చెప్పి ఉపశమనం లభిస్తుందని చెప్పిస్తాము. అంటే వాళ్ళు ఎంత వెక్స్ అయిపోయి ఉంటారంటే ఒక జీవితంలో ఈ రొమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది 100, 150, 130 ఇలా వెళ్ళిపోతేనమ్మా చేతులు వంకర పోవటం, మోకాళ్ళు వంకరలు పోవటం, అరికాళ్ళు వంకరలు పోవటం, ఎన్నో రకాలు జరుగుతాయి అన్నమాట. మోకాళ్ళు బీసిపోతాయి, కొంతమంది నడవలేరు, వంగవు, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అమ్మ, లోపల ఉంటుందన్నమాట, బ్లడ్లో కలిసిపోతుంది. ఇది నిజంగానే దీనికి అల్లోపతిలో మందు లేదని డాక్టర్లే ఒప్పుకుంటారు. అటువంటి వాటికి కూడా ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన కల్పాలు అంటాం అమ్మ, ఆయుర్వేద కల్పాలు అంటాం, రసాయన మెడిసిన్స్ అంటాం అనమాట. యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి మనకి. మీ దాంట్లోనే ఒక వీడియో చేసాం, కాయకల్ప మోదక్ అని, అంటే యాంటీ ఏజింగ్. అవసరమైతే అటువంటివి ఇచ్చి ఈ సపోర్టింగ్గా ఈ ధాతురుద్ధి లేహ్యాలు ఇలాంటివి వాడుకుంటేమా డెఫినెట్గా ఉపశమనం రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా ఏదైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఎముకలు మెత్తబడిపోయినాయి అంటారు, ఆ ఎముకలు మెత్తబడిన వాటి నుంచి బయటపడాలన్నా, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి బయటపడాలన్నా తప్పనిసరిగా మందులు ఉన్నాయమ్మా, లేవని కాదు, ఆయుర్వేదంలో ఉన్నాయి డెఫినెట్గా, యునానీలో ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి, హోమియోలో, ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా మంచివి ఉన్నాయండి. ఓకే. మరి మీరు కూడా కీళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ పెయిన్స్ వీటన్నిటి నుంచి బాధపడుతున్నారా? అయితే తప్పకుండా మీకు ఈ మెడిసిన్ అనేది ఉపయోగంగా ఉంటుంది. కేవలం బోన్ కోసమో కీళ్ళ నొప్పుల కోసమో కాదు, మీ శరీరంలో ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ దాన్ని క్యూర్ చేయడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది హెర్బా వ్యాలీలో మనకి అవైలబుల్గా ఉంటుంది. కావాలి అన్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ఆ మెడిసిన్ అయితే మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.